నిన్న ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏదైతే కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో పాటు స్థానిక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో కూడా ఆయన భేటీ కావడం జరిగింది. కాళేశ్వరం అండ్ మేడిగడ్డకు సంబంధించి వాళ్ళు కీలకంగా మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించారు. అధికారులకు సంబంధించి కొన్ని కీలక కామెంట్స్ కూడా చేయడం జరిగింది. మీ దగ్గర అడిగిన సమాచారం ఉందా లేదా అంటూ కూడా అధికారులను అదేవిధంగా ఇంజనీర్లను కూడా వాళ్ళు ప్రశ్నించారు. స్పష్టంగా చెప్పండి, వివరాలైనా ఇవ్వండి. అధికారికంగా వివరాలు ఇచ్చే పేపర్స్ మీద పూర్తి స్థాయిలో సంతకాలు చేయండి, బాధ్యతలు మేమే అన్నట్టుగా ఇంజనీర్లకు స్పష్టం చేసిన ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ చైర్మన్ అయ్యర్ అంటూ కూడా అయ్యర్ నిన్న మాట్లాడారు. ఆయన అటు ఇంజనీర్లకు అధికారులకు కూడా ఆయన కీలక ఆదేశాలు ఇచ్చినారు. మీరు మాకు ఇచ్చేటప్పుడు మొత్తం మేము కోరిన డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీ సంతకాలు పెట్టి అథెంటిసిటీగా ఇవ్వండి అనే అంశాన్ని కూడా హైలైట్ చేస్తున్నారు. ఈ వార్తను ప్రధానంగా ఫోకస్ చేసింది ఈనాడు. అదేవిధంగా నేడు రేపు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజ్ పరిశీలన అంటూ కూడా చూస్తున్నాం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి పూర్తి సమాచారం అందజేయాలని కూడా కోరడం జరిగింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన బొజ్జ తారకం కూడా దీనిలో పాల్గొన్నారు. సో ప్రధానంగా రాహుల్ బొజ్జ కూడా దీనిలో పాల్గొన్నారు. ప్రధానంగా హైలైట్ చేశారు ఈ అంశాన్ని ఈనాడులో. సమాచారం ఉంటే ఇవ్వండి, లేదంటే చెప్పండి. అరకొరగా ఉంటే అదైనా ఇవ్వండి. సమాచారం ఇచ్చినా లేదని చెప్పినా అధికారికంగా ఉండాలి. ఇచ్చినా లేదని చెప్పినా మీ సంతకాలు చేసి మరీ ఇవ్వాల్సిందే అంటూ కూడా అటు ఇంజనీర్లకు అధికారులకు స్పష్టం చేసే ప్రయత్నం చేశారు చంద్రశేఖర్ అయ్యర్. సో ఈ వార్తని ఏదైతే డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించిన నిపుణుల కమిటీకి చైర్మన్గా ఉన్న చంద్రశేఖర్ అయ్యర్ ఒక క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు అధికారులకు. సో ఈ వార్తని ఈరోజు ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు. ఆయన ఉత్తమ్తో కలిసి కూడా మాట్లాడడం జరిగింది. నిన్న ఈనాడు దీన్ని బాగా కవర్ చేసే ప్రయత్నం అయితే చేసింది ఈ అంశాన్ని.